సరిలేరు నీకెవ్వరు చిన్నారుల ఆపరేషన్కు మహేష్ సాయం. యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డ్స్కు ఎంపికైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భూభారతిలో రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నటుడు షైన్ టామ్పై నటి విన్సీ ఫిర్యాదు. హోటల్ నుంచి పారిపోయిన నటుడు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు హీరో మహేష్ బాబు ఉచితంగా ఆపరేషన్స్ చేయిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో 3 పిల్లలకు శస్త్రచికిత్స చేయించినట్లు ఎంబీ ఫౌండేషన్ ట్వీట్ చేసింది. వరలక్ష్మి, పండూరి ఇముగ్ధశ్రీ, పూజ్యశ్రీ ఫణీక్షలకు హార్ట్ ఆపరేషన్లు చేసి కాపాడినట్లు పేర్కొన్నారు. కాగా ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 4500+ సర్జరీలు జరగడం విశేషం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుకు ఎంపికయ్యారు. WEF ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 116 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 40 ఏళ్లలోపు వయస్సు ఉండి వేర్వేరు రంగాల్లో తమదైన ముద్ర వేసి ప్రపంచ స్థితిగతుల అభివృద్ధికి కృషి చేసే యువకులకు ఏటా యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డులో ప్రదానం చేస్తారు. ఈసారి రామ్మోహన్ నాయుడుతో పాటు 7 భారత్ నుంచి యంగ్ గ్లోబల్ అవార్డుకు ఎంపికయ్యారు. భూభారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నారాయణపేట మద్దూరులో భూభారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ధరణిలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. భూభారతిలో రూపాయి కూడా చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం పేదల భూములను కొల్లగొట్టింది. ఆడిట్ చేసి ఆ భూములను అర్హులైన పేదలకు ఇస్తామని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మలయాళ సినీ నటి విన్సీ అలోషియస్ నటుడు షైన్ టామ్ చాకోపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. సూత్ర వ్యాఖ్యం సినిమా సెట్లో మద్యం మత్తులో షైన్ టామ్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ మేరకు కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి ఫిర్యాదు చేసింది. కొచ్చి హోటల్లో డ్రగ్స్ రైడ్ సమయంలో నటుడు షైన్ టామ్ చాకో పారిపోయాడు. 3వ అంతస్తు నుంచి స్విమ్మింగ్ పూల్లోకి దూకి తప్పించుకున్నట్లు సమాచారం.